హనుమంతుడు సాధారణ బాలుడు కాదు. అతను ఒక శక్తి అవతారం. అంజనదేవి అనే అప్సరసకు శాపవశాత్తు భూమిపై జన్మం కలిగింది. ఆమె భర్త కేసరి వీరుడైన వానర నాయకుడు. వారు పరమ భక్తితో దేవతలను ప్రార్థిస్తూ ఒక మహాశక్తి కలిగిన కుమారుడి కోసం తపస్సు చేశారు. ఆ తపస్సుకు స్పందించినది వాయుదేవుడు. ప్రాణశక్తి స్వరూపుడైన వాయువు తన దివ్యశక్తిని అంజనదేవి గర్భంలో ప్రవేశింపజేశాడు. అలా జన్మించాడు హనుమంతుడు. బాల్యంలోనే అతని అసాధారణత బయటపడింది. ఒకరోజు ఉదయం ఆకాశంలో ఉదయించే సూర్యుడు అతనికి పండులాగా కనిపించాడు. పసిబాలుడైన హనుమంతుడు ఆ సూర్యుడిని తినాలని భావించి ఒక్క దూకుడుతో ఆకాశంలోకి ఎగిరిపోయాడు. దేవతలు ఆశ్చర్యపోయారు. ఇది సాధారణ బాలుడు కాదు అని వారికి అర్థమైంది. ఆ సమయంలో దేవేంద్రుడు, ఇంద్రుడు ఈ ఘటనను చూసి భయపడ్డాడు. ప్రపంచక్రమం భంగం అవుతుందేమో అన్న ఆలోచనతో తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రం చిన్న హనుమంతుడిని తాకింది. అతను భూమిపై పడిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన వాయుదేవుడు తీవ్ర కోపంతో ప్రపంచం అంతా గాలి ప్రవాహాన్ని నిలిపివేశాడు. శ్వాస ఆగిపోయింది. ప్రాణం నిలిచిపోయింది. సృష్టి మొత్తం సంకటంలో పడింది. దేవతలు అందరూ కలిసి వాయుదేవుని ప్రసన్నం చేయడానికి వచ్చారు. తాము చేసిన తప్పును గ్రహించారు. హనుమంతుడు సాధారణ వానరబాలుడు కాదు. దైవశక్తి రూపం అని అర్థమైంది. అప్పుడు ఒక్కొక్క దేవుడు అతనికి వరాలు ఇచ్చారు. బ్రహ్మ ఆయుధాలకు అతడు అజేయుడు. విష్ణు దివ్య బలం మరియు రక్షణ. శివుడు అపార వీరత్వం. ఇంద్రుడు తన వజ్రం ఇకపై హానికరం కాదు. సూర్యుడు జ్ఞానం, విద్య. వాయుదేవుడు సంతోషించాడు. ప్రపంచానికి మళ్లీ శ్వాస వచ్చింది. అలా అది ఒక సాధారణ జననం కాదు. అది ఒక శక్తి అవతారం. హనుమంతుడు భక్తి, బలం, ధైర్యం, జ్ఞానం కలిసిన రూపం. ఇది ఆరంభం మాత్రమే.